సార్ ఇప్పుడు కోవిడ్ లాస్ట్ మనం 20 21 ఇయర్స్ కనుక మనం చూసినట్లయితే బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు బాగా ఉన్నారు. కోవిడ్ చనిపోయిన చాలా మంది ఉన్నారు. 21 అయితే ఇంకా ఘోరం అనుకోవచ్చు. అండ్ ఈ 21లో సార్ ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్ అన్నారు. కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, స్పుత్నిక్ అని ఇంకా చాలా నేమ్స్ అనేది బయటకొచ్చినాయి. సో, గవర్నమెంట్ గూడా వెంటనే వ్యాక్సిన్ ఏయించుకోండి. వ్యాక్సిన్ లేనిది ఇప్పుడు ఫ్లైట్‌లో గాని, లేకపోతే వేరే జాబ్స్‌లో గాని వెళ్ళని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే వ్యాక్సిన్ ఏసుకున్నోళ్ళు చాలామంది హార్ట్ డిసీజ్‌తో చనిపోతున్నారని, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని మనం వింటున్నాం గదా! నిజమేనా సార్? మీ దగ్గర కూడా కేసెస్ వచ్చినాయా సార్ ఇలాంటియేమన్నా? యాహ్! వచ్చినాయండి. అంటే చెస్ట్ పెయిన్ రావడము, హ్మ్. వాళ్ళకు ఎటువంటి కోవిడ్ ఇన్ఫెక్షన్ లేకుండా. ఎటువంటి కోవిడ్ ఇక్కడ ఇన్ఫెక్షన్ మీరు చెప్పిందేంటంటే వ్యాక్సిన్ వల్ల అని అన్నారు. హ్మ్. దట్స్ గుడ్. వాళ్ళకు కోవిడ్ ఇన్ఫెక్షన్ లేదు. అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ రాలేదు. హ్మ్. 20, 21, 22, 23, 24, 25 5 ఇయర్స్ హ్మ్. అయిపోయింది. ఈ 5 ఇయర్స్‌లో ఎక్కడ కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ రాలే. హ్మ్. కానీ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చినాయి. చిన్న ఏజ్‌లోనే. అవును. దేనికి సార్ రీజన్ ఏమంటారంటారు దీనికి హార్ట్ అటాక్స్ వల్ల? బికాజ్ ఇది క్లాట్ ఫార్మింగ్ అండి. క్లాట్ ఫార్మింగ్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్లాట్స్ ఇక్కడ. మనకేందంటే ఎథెరోస్క్లెరోటిక్ అంటాం. హ్మ్. ఎథెరోస్క్లెరోసిస్ ఇస్ ఎ కామన్ థింగ్ దట్ హ్యాపెన్స్ బిఫోర్ కోవిడ్. ఓకే. అంటే అక్కడ ఇంజ్యూరీ కావడం, మయోకార్డైటిస్ అంటే ఆ చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ రావడం, దాంట్లో కాల్షియం డిపాజిట్ అవ్వడం, హ్మ్. దాంట్లోనే ఆ బ్లీడింగ్‌ని బయటకు రాకుండా ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్లేట్లెట్స్ గానీ, మోనోసైట్, డబ్ల్యూబీసీ అన్నీ కూడా అక్కడ చేరిపోయి హ్మ్. ఒక ప్యాకప్ చేసేస్తుంది. సో, ఆ పార్ట్ అంతా కూడా స్క్లెరోసిస్ అయిపోతుంది. అంటే కొంచెం కాల్షియం డిపాజిషన్ తోటి ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ అంటాం దాన్ని. ఓకే. అది ముఖ్యంగా హార్ట్‌లో, మిగతా ప్లేసెస్‌లో కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. బట్ వి సీ ఇన్ ద హార్ట్ మోర్ ఆఫ్ కామన్. ఓకే. సో, దీంట్లో ఇట్ ఈస్ ఎ హార్డ్ ప్లేక్. హార్డ్ అంటే సెమీ సాలిడ్, హ్మ్. మరీ హార్డ్ కాదు. అండ్ అదర్ పార్ట్ ఈస్ సాఫ్ట్ వన్. హ్మ్. సాఫ్ట్ లెగ్స్ అనేది మనం కోవిడ్‌లో చూసాం. దేర్ ఇస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్లాట్స్ ఇన్ ద బాడీ. హ్మ్. అందుకే డైమర్ లెవెల్ అనేది చాలా పీక్ లెవెల్‌లో పోయింది. అంటే ఒక్కొక్కరికి 2000 3000 15 అలా 500 ఇస్ నార్మల్ లెవెల్. బట్ ఈ డైమర్ లెవెల్ పెరిగినప్పుడు దేర్ ఆర్ సమ్ క్లాట్స్ అనేది మనకు తెలుస్తుంది. హ్మ్. దిస్ ఈస్ ఎ సాఫ్ట్ క్లాట్ దట్ ఈస్ అన్ హార్ట్ క్లాట్ ఫర్ ద లాంగ్ టర్మ్ అన్నట్టు. చాలా రోజుల నుంచి అలా కొంచెం అలా అవుతుంది. హ్మ్. సో, ఈజీ టు ట్రీట్ అనేది సాఫ్ట్ క్లాట్స్. బట్ వెరాజ్ ఇన్ హార్డ్ క్లాట్స్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ 2 to 3 months. సార్ ఇప్పుడు మీ దగ్గరొచ్చిన క్లయింట్స్‌ని, పేషెంట్స్‌ని సో, మీరు ఒక 1 వీక్‌లో క్యూర్ చేస్తారని విన్నాం గదా! అది ఎలా సార్ ఇప్పుడు మీది? ఇప్పుడు సాఫ్ట్ క్లాట్స్ ఇప్పుడు నేను కోవిడ్ టైంలో నేను చూసినట్టయితే హ్మ్. చాలా మందికి కూడా కోవిడ్‌కే ఎఫెక్ట్ అయిన వాళ్ళకు లంగ్ డిసీజ్ కాదు. హ్మ్. అంటే అప్పుడు కోవిడ్ వస్తే కోవిడ్ వస్తే లంగ్స్ వేపర్స్ అనేది ఎఫెక్ట్ అయింది తీసుకునేవాళ్ళు. అని ఆ! అందరూ అనుకుంటున్నారు. కానీ అవును. లోపల క్లాట్స్, క్లాట్స్ వల్ల. మైక్రో క్లాట్స్, హ్మ్. పల్మనరీ ఎంబోలిజం అంటాము, లేకుంటే క్లాట్స్ అనేది అక్కడ మైక్రోథ్రాంబై ఫామ్‌లో ఆ బ్లడ్ వెజల్స్‌లో పోయినప్పుడు సర్క్యులేషన్ లేనప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైతే సర్క్యులేషన్ లేకపోతే బ్లడ్ ఆక్సిజనేషన్ ఉండదు. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ ఫాల్ ఆఫ్ సాచురేషన్ ఇన్ ఆల్ ద పీపుల్ అక్కడ అప్పుడు. ఓకే. సో, ఈ మైక్రో క్లాట్స్ ఏదైతే ఫామ్ అయ్యి డ్యామేజ్ అయినప్పుడు ఆ ఏరియా డ్యామేజ్‌లో సాచురేషన్ పడిపోతుంది. హ్మ్. దీస్ మైక్రో క్లాట్స్ కెన్ బి రిమూవ్డ్ విత్ ద మెడిసిన్. కెన్ బి రిమూవ్డ్ విత్ ద కెన్ మెడిసిన్. బి రిమూవ్డ్. ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అందుకే నాకు అన్ని కేసెస్‌లో కూడా హ్మ్. 80%, 75, 80%, 90% సాచురేషన్ ఉన్న వాళ్ళు హ్మ్. జస్ట్ 1 వీక్‌లో ఒక్క 3 మెడిసిన్స్ తోటే, హ్మ్. చిన్న 3 మెడిసిన్స్ తోటే 5 to 6 డేస్ ఇట్లా ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళు, వెంటిలేటర్ పై ఉన్నవాళ్ళు హ్మ్. ఈజీగా వచ్చేసారు. ఓకే. వెంటిలేటర్‌లో ఉన్నారు. యాహ్! యాహ్! సార్ ఇప్పుడు మీరు ఈ 1 వీక్ అని ఒక నంబర్ చెప్పారు కదా సార్. ఈ 1 వీక్‌లో ఇప్పుడు ఎలా పడితే అలా ఉండొచ్చా? లేకపోతే పర్టిక్యులర్ డైటీషియన్ గాని ఇయన్నీ మెయింటైన్ చేయాలా? నార్మల్ డైట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ వన్. అది ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ కానీ ఫిజికల్ సాచురేషన్ తక్కువ ఉన్నప్పుడు దే విల్ నాట్ డూ ఆల్ ద థింగ్స్. హ్మ్. అండ్ రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బట్ వెన్ ఇట్ స్టార్ట్స్ అన్ యాక్షన్ 1 వీక్ లోపల క్లాట్స్ ఫామ్ అవుతుంది, సాచురేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హ్మ్. ఆయాసం తగ్గుతుంది, హ్మ్. ఆల్ ద ఫ్యాటిక్ ఏదైతే ఉందో కాళ్ళు పట్టుకోవడం లేకుంటే అవన్నీ అన్నీ కూడా తగ్గిపోతాయి. హ్మ్. సో ఈ ఫీల్స్ ఫ్రీ. ఓకే.
దట్ Feels ఈస్ free. మ్యాజిక్ ఆఫ్ దిస్ మెడిసిన్. అందుకే అంటున్నాను, దిస్ ఈస్ అ మ్యాజిక్ మెరాకిల్ ఇన్ ద కార్డియాలజీ డిపార్ట్మెంట్. సార్ ఇప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ ఇవన్నీ తీస్తాం, హార్ట్ సంబంధించి ఎంజియోగ్రామ్ కూడా తీస్తాం. అందులో ఈ మైక్రో ఏదైతే క్లాట్స్ ఉన్నాయో అవి కనిపించావా సార్ ఇప్పుడు? క్లాట్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తాయి. సిటీ యాంజియో ఉంటుంది, యాంజియోగ్రామ్ చేస్తారు. మామూలుగా అయితేనేమో బ్లడ్ వెజిల్ ద్వారా హార్ట్ ఇన్నర్ పార్ట్ అనేది క్లియర్ విజన్ కోసం చూస్తారు. అండ్ స్టంట్స్ చేయడమా లేకుంటే మిగతా పని చేయడానికి యాంజియోప్లాస్టీ చేయడానికి దే యూస్ ఫ్రమ్ ద బ్లడ్ వెజిల్. వేర్ యాజ్ సిటీ యాంజియో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ బై విచ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ మనకు బయట నుంచి వితౌట్ ఎనీ హాస్పిటలైజేషన్ ఏం లేకుండా స్క్రీనింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 70% ఉండొచ్చు, 80% ఉండొచ్చు, బట్ ప్లస్ ఆర్ మైనస్ ఒక 5% అటు ఇటు వేసుకున్నా ఇట్ విల్ గివ్ సమ్. ఇప్పుడు ఒక కనిపిస్తుంది నీకు ఉందా లేదా. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు, సో 5,000 10,000 పెట్టేసి ఒక్కసారి సిటీ యాంజియో చేయించుకుంటే వెదర్ ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ ఇట్ విల్ బి విజిబుల్. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, మెజారిటీ ఆఫ్ ది యంగ్స్టర్స్ చనిపోతున్నారు హార్ట్ డిసీజెస్ వల్ల. సో ఇప్పుడు 50 ఏజ్ ఉన్న వాళ్ళు, 60 ఏజ్ ఉన్న వాళ్ళు, ఓకే లెట్ దెమ్ గో. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే స్టార్టింగ్లో ఒక 20 లెస్ దెన్ 40స్లోనే చనిపోతున్నారు. ఈవెన్ 25-30 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి కదా. సో ఆ రీజన్ దేనివల్ల అని అనుకో, ఇప్పుడు ప్రజెంట్లో వాళ్ళు మార్కెట్లో నడుస్తున్న జంక్ ఫుడ్స్ కానీ వేరే ఏదైనా హ్యాబిచువల్ గురించి అంటారా, లేకపోతే ఎవరైతే ఓన్లీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటారు అందులో? ముఖ్యంగా ఇప్పుడు మనకు మీరు 20s అన్నారు కానీ 15, 16, 17 కూడా ఉన్నారు. 15, 16 మన చిన్న పాప అక్కడ తెలంగాణలోనే 16 years 17 years పాప చనిపోయింది. అంతకన్నా ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మోరెవర్ ఈ హార్ట్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో, యంగ్ అథ్లెటిక్స్ మంచి బాగా రన్నింగ్ చేసేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు కూడా చనిపోతున్నారు. దాని ఆన్సర్ ఏంది మళ్ళీ అంటే వాళ్ళ బాడీ మెకానిజం ఆల్వేస్ దే డూ సంథింగ్ ఎక్సర్సైజ్ బట్ స్టిల్ దే ఆర్ డైయింగ్. ఇక్కడ ఒకటి వ్యాక్సిన్ అని చెప్పుకోవచ్చు, రెండోది కోవిడ్ కూడా అని చెప్పుకోవచ్చు. బికాస్ ద సీజన్ ఏదైతే మ్యాటర్స్ ఉందో, మీరు చూసినట్టయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఈ ఏదైతే చలికాలము అండ్ కొంచెం వర్షాకాలం ఏదైతే ఉందో ఈ సీజన్లోనే వైరస్ అనేది మనకు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, వెదర్ వాట్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఏంటి అసలు కోవిడ్ అయినా మొత్తం దీని కారణం కాదు. కోవిడ్ ఈజ్ ద మయోకార్డైటిస్ చేస్తుంది. డెంగ్యూ కూడా మయోకార్డైటిస్ అంటే హార్ట్ని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. చికెన్ గున్యా కూడా హార్ట్ని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇలా చాలా కొన్ని వైరస్ ఉన్నాయి. హెర్పిస్ సింప్లెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈ వైరస్ ఏదైతే ఉన్నాయో ఈ సీజన్లో చాలా మందికి అటాక్ కానీ అందరిలో కూడా చూసినట్టయితే డీడైమర్ పెరిగింది. ఓకే, మూడిట్లలో కూడా డీడైమర్ పెరిగింది. దాని అర్థమైంది లోపల క్లాట్స్ పెరిగినాయి. అంటే నీకు తెలియకుండా నీకు కోవిడ్ వచ్చిపోయి ఉంటుంది ఒకటి. డెంగ్యూ వస్తే సరే ఇట్ విల్ హ్యావ్ ద సివియర్ ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. వెరాజ్ చికెన్ గున్యా విత్ సివియర్ జాయింట్ పెయిన్స్ చాలా మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అందరిలో కూడా ఈ మయోకార్డైటిస్ అనేది కామన్. అంటే హార్ట్ని హార్ట్ అనేది కాదు, మిగతా బ్లడ్ వెజల్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో డీడైమర్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఓకే, సో డైరెక్ట్లీ ఈ సీజన్లో ఈ వైరస్ అనేది వస్తుంది. ఈ వైరస్తో పాటు ఈ డీడైమర్ అనేది పెరుగుతుంది. కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కరోజు ఫీవర్ ఉంది, 2 రోజులు ఫీవర్ ఉంది, 3 రోజులు గేమ్ ఆడుతా అని పోతారు వాళ్ళు, అటు నుంచి అటు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. బట్ దే హ్యాస్ టు టేక్ రెస్ట్ ఫర్ 1 week, 1 week to 10 days. సో న్యాచురల్ మెకానిజం మన బాడీలో ఉంది. లివర్ హ్యాస్ ఇట్స్ ప్రాపర్టీస్. క్లాట్ చేయడంలో ఉంటుంది, క్లాట్ రిమూవ్ చేయడంలో రెండు పనులు చేస్తుంది లివర్. ఓకే, బికాస్ ఆఫ్ ఇట్స్ ఎంజైమ్స్. ఎప్పుడైతే ఈ లివర్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మిగతా ఇన్ఫ్లుయెంజా కానీ, లేకుంటే ఎనీ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్, సివియర్ జాయింట్ పెయిన్స్, ఫీవర్, హెడ్ ఏక్ ఎంత వచ్చినప్పుడు లివర్ సిఆర్పి పెరుగుతుంది. సిఆర్పి రిలీజ్ చేసేది లివర్. ప్రోటీన్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది, ప్రోటీన్ అంతా నాశనం అయిపోతుంది. ఎంజైమ్స్కి కావాల్సిన ప్రోటీన్
అదంతా బాడీలో ఉన్న మజిల్ ప్రోటీన్ అంతా పోతుంది. సో లివర్ ఇట్స్ అండర్ బిగ్ స్ట్రెస్. నీకు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది? ఇప్పుడు అదే బాధపడుతున్నప్పుడు అన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కడి నుంచి? దే ఆర్ మెడిసిన్స్. అందుకే నేను అంటాను, దే ఆర్ మెడిసిన్స్ ఫర్ ద డెంగ్యూ, దే ఆర్ చికెన్ గున్యా, కోవిడ్ అన్నిటికొని. సో మై పేషెంట్స్ ఈజ్ వెరీ హ్యాపీ అంటున్నా, బికాస్ దే విల్ నాట్ ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా ఫేస్ చేయడానికి లేదు వాళ్ళు. సార్ మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా సార్, కార్డియాలజీ డిస్ట్రాయ్ అయ్యే పరిస్థితిలో మీరు అంతలా మాట్లాడుతున్నారు, మీకు ఏం థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా నేను పట్టించుకోను. అంటే వచ్చినాయా? వస్తాయి. అంటే చాలా మంది అంటారు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకంటే లైఫ్లో మనిషి ఎన్ని రోజులు బతుకుంటాడో తెలియదు, కానీ ఒక మంచి పని అయితే చేద్దాం కదా. మంచి పని చేస్తున్నాను, చెడు పని కాదు కదా. అవును. ఇప్పుడు ఒక మనిషిని బతికే ఒక్క మనిషి అన్నట్లు నేను చాలా మంది, నేను కోట్ల ప్రపంచవ్యాప్తం చూస్తున్నాను, 840 కోట్ల ప్రజలకు నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటా తెలుగులాగా. తప్ప లేదు, ఆపిన వాడు తప్పవుతాడు. అవును. మీకు థ్రెటనింగ్ కాల్స్ అన్న రావాలి, మీకు ఒక మంచి అమౌంట్ అన్న ఆఫర్ అయి ఉండాలి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలన్న. ఆఫర్లు వస్తాయండి, ఆఫర్లతోటి అనుకోలేడు. ఓకే. ఒక డిసీజ్కి ఆన్సర్ చేస్తున్నామంటే అది చరిత్ర. ఓకే. నేను 3 డిసీజ్లో ఆల్రెడీ చెప్పాను, చరిత్ర అది. నేను ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఎక్కడ ఏ లోకంలో ఉన్నాం మనం? ఒక 150 సంవత్సరాల కింద పేపర్లు లేవు, టీవీలు లేవు, ఏం లేవు, కానీ అప్పుడున్న చరిత్ర ఇప్పటికి కూడా వినబడుతుంది కదా. ఈరోజు చరిత్ర సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, digital media, there are lot of things, but it will not reach to those people, those hierarchy and the big politicians of this India. వాళ్ళ దగ్గర రీచ్ అయినా అని కూడా, వాళ్ళ దగ్గర పోయి అడుక్కున్నా అని కూడా, బతిమిలాడినా అని కూడా రావట్లేదంటే దీని వెనకాల అంత పెద్ద కుట్ర అనేది తెలుసుకోవాలి. మాఫియా ఉందా సార్ దీని వెనక ఏమన్నా? నేను మాఫియా అని మాత్రం అనను. ఓకే. బట్ కుట్ర నడుస్తుంది. మనుషుల పైన కుట్రనా ఇంకెవరిపైన కుట్ర అనేది దే విల్ డిసైడ్. సార్ ఇప్పుడు వేరే మనం టాపిక్లోకి వచ్చినట్లయితే, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత సార్, సో మనం లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడిపోయింది. ఏదైతే వేపర్స్ తీసుకుంటాం, స్టీమ్ తీసుకుంటాం, సో లంగ్స్ మీదే కాకుండా ఇంకా దేని మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? మోస్ట్ కోవిడ్ మనం చూసినట్టయితే మీకు అమెరికాలో యూజ్ చేస్తున్న, అమెరికా కానీ లేకుంటే యూరోప్ కంట్రీస్ ఏదైతే ఫైజర్ వ్యాక్సిన్ యూజ్ చేస్తారు, ఓకే, ఇండియాలో ఆస్ట్రాజెనకా, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ యూజ్ చేస్తారు. ఇక్కడ అన్నీ కూడా మైక్రో క్లౌడ్స్, అక్కడ అన్నీ కూడా మ్యాక్రో క్లౌడ్స్. మ్యాక్రో అంటే మీరు ఒక ఫెవికాల్ తీసుకొని థిక్గా లావుగా ఒక పైప్లో పోసి పెట్టండి. యూ థింక్ దట్ యాజ్ ఎ బ్లడ్ వెజల్ పైప్ అనేది. ఆ తర్వాత ఆ పైప్ల నుంచి ఆ ఫెవికాల్ తీయండి, తీగలాగా ఇంత పొడుగు వస్తుందా? అవును. సేమ్ అట్లాంటి క్లాట్స్ అక్కడ వస్తున్నాయి. అట్లాంటి క్లాట్స్ యుఎస్లో వస్తున్నాయి. యుఎస్ మిగతా కంట్రీస్లో ఎంబైబర్స్ అంటాం. ఎంబైబర్స్ అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ బ్లడ్ అంతా తీసేసి పోస్ట్ మార్టం తర్వాత దాంట్లో వన్ ఆఫ్ ద ప్రాసెస్ తీసేటప్పుడు ఇంత క్లాట్స్, ఇంత వైర్ లాగా, వైర్ అసలు ప్లాస్టిక్ ఎలా ఉంటుంది ఇట్లా తీసిన అలాంటి క్లాట్స్ ఫామ్ అవుతుంది. నాకు యుఎస్ నుంచి కూడా వచ్చాయి కాల్స్ 2. వెన్ ఐ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ దెన్ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది అన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.